నైని కోల్ బ్లాక్ లానే గతంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ ను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాడిచెర్ల కోల్ బ్లాక్ ని మైనింగ్ చేయలేమంటూ సింగరేణితో ఉత్తరం రాయించి ప్రైవేట్ వ్యక్తులకు 25 ఏళ్ల కోసం కేటాయించారన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంజూరు చేసినటువంటి ఈ నైని కోల్ బ్లాక్ మరి రోజు సింగరేణికి రాకుండా మరి రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో కూడా తాడిచెర్ల కోల్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వము జెన్కో కేటాయించింది. జెన్కో కేటాయిస్తే అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇచ్చాడు. సింగరేణికి ఇస్తే దాన్ని కూడా ఇదే విధంగా బలవంతంగా మేము తాడిచెర్ల కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అని సింగరేణితో ఉత్తరం రాయించి దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు 25 సంవత్సరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల కోసం మరి తాడిచెర్లను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. కాబట్టి రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల